brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। చిత్తూరులో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. తన భార్య యాస్మిన్ భానుని ఆమె కుటుంబ సభ్యులే చంపేశారని ఆరోపిస్తున్నారు భర్త సాయి తేజ్. కులాలు వేరు కావడంతో పక్కాగా స్కెచ్ వేసి యాస్మిన్ను చంపేశారని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ సాయి తేజ్ ఆరోపిస్తున్నాడు. యాస్మిన్ భానుకి తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఇది ముమ్మాటికి పరువు హత్యనంటున్నాడు సాయి తేజ్. చిత్తూరులో యువతి మృతిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. చిత్తూరులో యాస్మిన్ భాను అనే యువతి మృతి అనుమానాలకు దారితీస్తోంది. అయితే ఇది పరువు హత్యగా కూడా అనుమానిస్తున్న నేపథ్యంలో నిన్న ఏం జరిగింది, అసలు యాస్మిన్ భాను ఆత్మహత్య చేసుకుందా లేదా పరువు హత్యకు దారితీసిందా? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు సార్ ఆ అమ్మాయికి. ఎందుకంటే మేము ఇద్దరు 4 సంవత్సరాల నుంచి ఇష్టపడ్డాము. మేము ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం సార్. అమ్మాయి ఇంట్లోంచి బయట రాగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రెజర్ ఆ అమ్మాయి ఇంట్లో తెలియగానే మా గురించి ఇంట్లో ప్రెజర్ చేసి కొట్టి అవన్నీ చేశారు. ఇవన్నీ తట్టుకోలేక ఇంట్లోంచి బయట వచ్చింది. బయట రాగానే మేము నెల్లూరుకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం సార్. రాగానే ఎమ్మర్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి డిఎస్పీ సార్ దగ్గర సరెండర్ అయ్యాం సార్. వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు పిలిపించి మాట్లాడుకొని పంపించేశారు. ఎవరికి సంబంధం లేని చెప్పేసి పంపించేశారు సార్. పంపించేసిన తర్వాత ఒక 3 days తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంటికి రావడం, అంతా అయిపోయింది, అది అయిపోయింది, రండి వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడుకు వెళ్ళండి, మీ నాన్నకు చూడు ఎట్లున్నాడు, మీ నాన్న బాధపడుతున్నాడు, మీ నాన్న చూడు ఇటు గెడ్డం పెంచుకొని ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి రోజు మాట్లాడేటోళ్ళు సార్. వాళ్ళు పెద్దక్క రోజు రెగ్యులర్ కాల్ చేసి రోజుకు ఒక 3 to 4 times కాల్ చేసి ఎట్లున్నావు, మీ నాన్న చూడు ఎట్లయిపోయాడు అని చెప్పేసి రెగ్యులర్ మాట్లాడేటోళ్ళు సార్. వాళ్ళ అన్న అట్లే మాట్లాడేటోళ్ళు సార్. వాళ్ళ అన్న నార్మల్ మాట్లాడారు సార్, ఏమ్మా ఎట్లున్నావు అది అని చెప్పేసి మాట్లాడారు సార్. వచ్చి ఇంటికి వచ్చి నీ సర్టిఫికేట్లు తీసుకెళ్ళు, అదేం కాదు అని చెప్పేసి చెప్పారు సార్. నిన్న ఒక 11:30కి అమ్మాయిని తీసుకొని చిత్తూరుకి వెళ్ళా సార్. చిత్తూరుకి వెళ్ళా పీసీఆర్ సర్కిల్ దగ్గర నుంచి ఆ అమ్మాయి నా కారులోంచి ఆ అమ్మాయి వాళ్ళ కారులోకి పంపించారు సార్. ఎవరైతే వాళ్ళ అన్న ఇంటికి వచ్చారో వాళ్ళ అన్న వచ్చి తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 20 minutes తర్వాత నేను కాల్ చేశాను సార్. కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు. సరే ఎలాగో ఇంటికి వెళ్ళారు కదా అని చెప్పేసి మళ్ళీ ఒక 1 hour తర్వాత కాల్ చేశాను. కాల్ చేసేసరికి అందరిది స్విచ్ ఆఫ్ వచ్చింది. నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు సార్. బ్లాక్ లిస్ట్లో పెట్టేసరికి మళ్ళీ మా మామని తీసుకొని నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క వాళ్ళందరూ ఉన్నారు సార్. వాళ్ళ అక్క వచ్చి కొద్దిగా చులకనగా పోయేసి గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చూడిపోవటని చెప్పేసి అన్నారు సార్. ఎప్పుడు వచ్చిందో మాకు తెలియదు, మాకు ఇంటికి రాలని చెప్పేసి చెప్పారు సార్. ఆ మాట చెప్పింది గవర్నమెంట్ హాస్పిటల్కి ఇమీడియట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ లేరు సార్. మళ్ళీ కాల్ చేస్తే అక్కడ మార్చి దగ్గర ఉంది, వెళ్ళి చూసుకోమని చెప్పారు సార్. అక్కడికి వెళ్ళి చూసాము, మార్చి దగ్గర ఉందని చెప్పేసి చెప్పారు సార్. ఏమైందని చెప్పేసి అడిగితే ఇట్లా వాళ్ళ అమ్మ హాస్పిటల్ నుంచి బయట పోతాను సార్. నాతో అనింది వాళ్ళ అమ్మ ఏంటంటే నువ్వు ఎందుకు పంపించావు, చంపేసినారు అటని చెప్పేసి అనింది. ఆమె వెళ్ళేసి ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చింది, వాటర్ తాగడం లోపలికి వెళ్ళింది, మళ్ళీ రూమ్లోకి వెళ్ళేసి హ్యాంగింగ్ చేసుకునేసింది అట్లని చెప్పేశారు. ఆ ఇంట్లో ఎవరు లేదని చెప్పేసారు. ఇంట్లో అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు సార్. ఆ ఇంట్లో అమ్మాయి గొడవలు మా ఇద్దరి మధ్య ఎలాంటి క్లాషెస్ కూడా లేవు సార్. మేము హ్యాపీగా ఉన్నాము. ఆ అమ్మాయిని నేను సంతోషంగానే ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించాను సార్. నిన్న సిఐ గారితో వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ అన్న వాళ్ళిద్దరూ పారిపోయినారు, కనిపించట్లేదు. 100% వాళ్ళ ఇంట్లో వాళ్ళే చంపేశారు సార్. అది పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతిగానే చూస్తారా లేదంటే పరువు హత్యగా చూస్తారా అన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 చిత్తూరు నుంచి.